జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. ఎలక్టోరల్ బాండ్ల గురించి ఈ మధ్య కాలంలో దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అధికార పక్షానికి విపక్షాలకు మధ్య మాటల యుద్ధం కూడా జరుగుతోంది. అసలు ఎన్నికల సంస్కరణల్లో భాగంగా తీసుకొచ్చినటువంటి ఈ ఎలక్టోరల్ బాండ్లు అనేటువంటి ఈ యొక్క సంస్కరణను, ఎలక్టోరల్ బాండ్లను ఎందుకు సుప్రీంకోర్టు బ్యాన్ చేసింది? బ్యాన్ చేయడానికి గల కారణాలు ఏంటి? ఎవరికి ఉపయోగం? ఎవరు సుప్రీంకోర్టును అప్రోచ్ అయ్యారు? దీని భవిష్యత్తులో దీని పరిణామాలు ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది? ఈ అంశాల గురించి సామాన్యులకు తెలియనటువంటి చాలా విషయాలను మీకు చెప్పేటువంటి ప్రయత్నం ఈ యొక్క డిస్కషన్లో చేయబోతున్నాం. నాతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు సామాజిక రాజకీయ విశ్లేషకులు రాజేష్ గారు. రాజేష్ గారు నమస్తే. నమస్తే. అందరూ మీడియాలోనూ చర్చించుకుంటున్నారు, ఎలక్టోరల్ బాండ్లు అని మాట్లాడుకుంటున్నారు, కానీ దీని మీద అసలు ఏంటి ఎలక్టోరల్ బాండ్లు, దీన్ని ఎందుకు తీసుకొచ్చారు? 2016-17 సమయంలో అనుకుంటారు, 17. సో ఎందుకు తీసుకొచ్చారు? అసలు ముఖ్య ఉద్దేశం ఏంటి? పొలిటికల్ పార్టీస్కి విరాళాలు ఇవ్వటం అనేది ఇవాళ కొత్త కాదు. మన స్వాతంత్రం రాకముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి, అప్పుడు ఉన్న పెద్ద పార్టీ అదే ఒకటే కాబట్టి, అప్పటి నుంచి కూడా పారిశ్రామికవేత్తలు పార్టీలకు విరాళాలు ఇవ్వటం పొలిటికల్గా అవి నడుస్తూ ఉన్నాయి. అయితే దీనికి తేడా ఏంటంటే, పొలిటికల్ పార్టీస్ విరాళాలు స్వీకరించే విధానంలో చాలా తేడాలు వచ్చినాయి. మనకి కాలం గడుస్తున్న కొద్దీ ఇంతకుముందు క్యాష్ ఎంత తిన్నా తీసుకోవచ్చు, నగదు రూపంలో ఎంత అయినా సరే తీసుకునేవాళ్ళు స్టార్టింగ్లో. తర్వాత నగదు రూపంలో తీసుకోవడానికి కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టారు. అంతకన్నా ఎక్కువ నగదు అయితే వాళ్ళు తీసుకోవడానికి వీల్లేదు అని. తర్వాత చెక్ రూపంలో తీసుకోవచ్చు ఎంతైనా సరే. వీళ్ళు ప్రతి సంవత్సరము ఆడిట్ రిపోర్ట్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. పార్టీలందరూ కూడా ఆడిట్ రిపోర్ట్స్, వీళ్ళు వాళ్ళ ప్రతి పార్టీది రికగ్నైజ్డ్ పార్టీ వాళ్ళందరూ కూడా ఆడిట్ రిపోర్ట్స్, మామూలు ఏ కంపెనీలు ఇవి చేసినట్టు ఆడిట్ చేసి రిపోర్ట్ ఇవ్వాలి. అందులో ఎంత డొనేషన్స్ వచ్చినాయి అనేది వాళ్ళు చూపించాల్సి వస్తుంది. అయితే ఎప్పుడైతే ఈ నగదు రూపంలో డొనేషన్స్ వస్తున్నప్పుడు దాన్ని ప్రాపర్గా చూపించడం చాలామంది చేయరు. బ్లాక్ మనీ, నల్లధనం చాలా ఫ్రీగా మూవ్ అయ్యేది పొలిటికల్ పార్టీస్లోకి. కొన్ని పార్టీస్ అయితే కేవలం నగదు మార్చుకోవడం కోసమే పొలిటికల్ పార్టీగా రికగ్నైజ్ అయిన సందర్భాలు కూడా కొన్ని ఉన్నాయి. మనకి దగ్గర కొన్ని వందల పొలిటికల్ పార్టీస్ రిజిస్టర్డ్ అయి ఉన్నాయి, అందులో ఇట్లా ఉన్నాయి. సో రకరకాలు ఇవి. సో దీన్ని రిఫార్మ్స్ తేవడానికి చాలా రిఫార్మ్స్ చేశారు. అందులో ఒక రిఫార్ము ఈ ఎలక్టోరల్ బాండ్స్. ఎలక్టోరల్ బాండ్స్ ఎట్లా అంటే, ఇది క్యాష్ తీసుకులో నగదు రూపంలో ఎవరు కొనడానికి వీల్లేదు. ఏ పొలిటికల్ పార్టీ కూడా దాన్ని నగదుగా మార్చుకోవడానికి వీల్లేదు. ఎవరైతే ఈ బాండ్ కొనాలనుకుంటున్నారో వాళ్ళు బ్యాంకు ద్వారా నగదు ట్రాన్స్ఫర్ చేసి బ్యాంక్కి, బ్యాంక్ టు బ్యాంక్ అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేసి ఆ బాండ్ కొనవచ్చు. దాన్ని ఏ పొలిటికల్ పార్టీకి అయినా సరే ఇవ్వచ్చు. ఇచ్చిన తర్వాత ఆ పార్టీ దాన్ని మళ్ళీ బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేయాలి, వాళ్ళ అకౌంట్లో డిపాజిట్ చేసుకోవాలి. సో ఇక్కడ నగదు ప్రమేయం ఎక్కడా లేదు. ఎవరైతే కొంటున్నారో వాళ్ళు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయాల్సిందే, చెక్ రూపంలో కానీ లేకపోతే అకౌంట్ ట్రాన్స్ఫర్ రూపంలో కానీ కొనాలి. ఎవరైతే దాన్ని వాడుకుంటున్నారో, ఏ పొలిటికల్ పార్టీ అయితే, ఏ రాజకీయ పార్టీ అయితే దాన్ని వాడుకుంటుందో వాళ్ళు కూడా దాన్ని వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోనే జమ చేసుకోవాలి. అయితే దీనికి కూడా ఒక టైం పీరియడ్ ఉంది. ఒక 10 రోజుల లోపల, బాండ్ కొన్న రోజు నుంచి 10 రోజుల లోపల వాళ్ళ అకౌంట్లో డిపాజిట్ చేసుకోవాలి. 10 రోజుల తర్వాత డిపాజిట్ చేసుకుంటే అది నల్ అండ్ వాయిడ్, పనికిరాదు అది. ఆ బాండ్ పీరియడే 10 రోజులు. అంతకన్నా ఎక్కువ రోజులు వాళ్ళు డిపాజిట్ చేసుకోకుండా పెట్టుకుంటే ఆటోమేటిక్గా ఆ బాండ్లకు ఎవరైతే కొన్నారో వాళ్ళకు కూడా వెళ్ళవా డబ్బులు, అవి పిఎం రిలీఫ్ ఫండ్కి ట్రాన్స్ఫర్ అవుతాయి. ఇది బాండ్ ఒక మూల స్వరూపం. దాన్ని తీసుకురావడం వెనక ముఖ్య ఉద్దేశం అది. మాకు ముఖ్య ఉద్దేశం నగదు లేదు కాబట్టి బ్లాక్ మనీ చలామణి అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉండేది. తర్వాత ఇప్పుడు అవకాశం లేదు. ఇంకొకటి కూడా జరిగేది, అప్పుడు చెక్ రూపంలో ఇచ్చేవాళ్ళు కూడా ఇచ్చినప్పుడు ఎవరు ఇస్తున్నారు, ఏ పార్టీకి ఇస్తున్నారు అనేది తెలుస్తుంది. ఇది తెలిసినప్పుడు ఈ అన్డ్యూ ఫేవర్, అంటే ఎవరైతే డబ్బులు ఇస్తున్నారో వాళ్ళకి ఏదో ఒక లాభం చేయాలి అని అడగడానికి వీలుంటుంది ఇచ్చే వాళ్ళకి. తీసుకునే వాళ్ళకు కూడా పొలిటికల్ పార్టీ కూడా పలానా వాడు నాకు ఇన్ని డబ్బులు ఇచ్చాడు కాబట్టి వాళ్ళకి ఏదైనా ఫేవర్ చేస్తున్నారు అనేది కూడా ఒకటి ఉండేది. ఇప్పుడు ఈ సిస్టంలో ఏమైందంటే, నాకు ఎవరు డబ్బులు ఇచ్చారో నాకు తెలియదు, ఆ బాండ్ మీద ఫలానా కంపెనీ పేరు ఉండదు, అది ఓన్లీ బ్యాంక్ పేరు ఉంటుంది.
ఆ SBI నుంచి బాండ్ వస్తుంది నేను నా అకౌంట్లో వేసుకుంటాను. ఏ కంపెనీ వాళ్ళు నాకు డొనేషన్ ఇచ్చారో, ఏ పర్సన్ నాకు డొనేషన్ ఇచ్చారో తెలీదు. ఇచ్చిన వాళ్ళకి తెలుసు ఏ పార్టీకి ఇచ్చారు అనేది వాళ్ళకి తెలుసు తప్ప తీసుకున్న పార్టీకి ఎవరు ఇచ్చారు అనేది తెలియదు. దీంతో వాళ్ళకి ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి ఏదో ఫేవర్ చేయాలి అన్న ఆలోచన మెల్లగా తగ్గాలి అనేది ఒక బ్రాడ్గా దీని ముఖ్య ఉద్దేశం. ఓకే. సో ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు ఎప్పుడైతే బ్యాన్ చేసిందో ఇవన్నీ SBIని అడగడము ఇదంతా జరుగుతోంది. వాళ్ళు మొత్తం బయట పెట్టేశారు ఏ పార్టీకి ఎంత ఉందో మొత్తం మనం చూస్తున్నాం. బీజేపీకి సుమారుగా నాకు తెలిసినంత వరకు 6,500 కోట్ల రూపాయలు బాండ్ రూపంలో వచ్చిందని టాప్ ప్లేస్లో ఉంది. ఈ అంశాన్ని ఆధారంగా చేసుకొని ఇతర రాజకీయ పార్టీలు బీజేపీని ఇరకాటంలో పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. ఆ మాటకు వస్తే ప్రాంతీయ పార్టీలకు కూడా ఉంది, రైట్? ఎందుకు అంటే దీనివల్ల ఏమన్నా నష్టమా? అసలు దీంట్లో వాస్తవం ఏంటి? సెకండ్ ప్లేస్లో మరి బీఆర్ఎస్ పార్టీ కనబడుతుంది. దేశంలో అధికారంలో ఉన్నటువంటి ఇన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నటువంటి పార్టీకి 6,500 కోట్లు అయితే సెకండ్ ప్లేస్లో మరి కేవలం ఒక స్టేట్లో అధికారంలో ఉన్నటువంటి పార్టీకి అంత ఫండ్స్ ఎలా వచ్చాయి? ఇప్పుడు మీరు చూస్తే ఈ బాండ్స్ రూపంలో వచ్చిందానికి అకౌంట్ తెలుస్తుంది, అందుకే బయటపడ్డది ఇది డబ్బులు వస్తున్న సంగతి అందరికీ తెలిసింది. అది ఇదే క్యాష్ రూపంలో వచ్చుంటే ఎవరికి తెలిసేది కాదు, బ్లాక్ అంతా బ్లాకే. ఇప్పుడు 6,000 కోట్లు వచ్చాయి అంటున్నారు ఒక పార్టీకి. ఆ పార్టీకి ఎంతమంది ఎంపీలు ఉన్నారు, మొత్తం వచ్చిన డబ్బులు ఎంత? దగ్గర 20,000 కోట్ల వరకు వచ్చాయి టోటల్గా. ఇందులో 6,000 కోట్లు వీళ్ళకు వచ్చాయి, మిగతా 14,000 కోట్లు దట్ ఈస్ ఇప్పుడు 50% సీట్లు ఉన్నాయి. 520 సీట్లలో 300 సీట్లు వీళ్ళకు ఉన్నప్పుడు ఆబ్వియస్గా వాళ్ళకి ఎక్కువ వచ్చాయి. ఎందుకంటే లార్జెస్ట్ పొలిటికల్ పార్టీ కాబట్టి రూలింగ్ చేస్తోంది, చాలా స్టేట్స్లో పవర్లో ఉన్నది, సెంట్రల్లో పవర్లో 2 సార్లు ఉన్నది కాబట్టి దానికి న్యాచురల్గానే వాళ్ళకు వస్తాయి. కానీ మీరు అదే చూస్తే సెకండ్ థర్డ్ పొజిషన్స్లో ఉన్న వాళ్ళు ఎవరు? బీఆర్ఎస్, చిన్న ప్రాంతీయ పార్టీలు. 20-25 ఎంపీలు కూడా లేని ప్రాంతీయ పార్టీలకి కాంగ్రెస్ కన్నా ఎక్కువ డబ్బులు వచ్చినాయి. కాంగ్రెస్ 4వ పొజిషన్లో ఉంది. కాంగ్రెస్ కూడా జాతీయ పార్టీనే. బీఆర్ఎస్ జాతీయ పార్టీ అంటారు కానీ జాతీయ పార్టీగా ఎక్కడ లేదు, రికగ్నిషన్ లేదు దానికి. తృణమూల్ కాంగ్రెస్ జాతీయ పార్టీగా రికగ్నిషన్ ఉంది, ఎందుకంటే దానికి 1-2 బయట దానికి ఓట్ పర్సంటేజ్ ఉంది, 1-2 సీట్లు బయట స్టేట్లలో ఉన్నాయి అదర్ దెన్ బెంగాల్. అది 2, 3, 4లో చూస్తే 4లో మీకు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ 4వ పొజిషన్లో ఉంది. అదే టాప్ 10 చూసినప్పుడు మీకు అన్ని కూడా మిగతావన్నీ కూడా లోకల్ పార్టీసే. తృణమూల్ కాంగ్రెస్, JDU, DMK, TRS, BJD, JMM లాంటి చిన్న జార్ఖండ్ ముక్తి మోర్చా, శిరోమణి అకాలీదళ్, ఆమ్ ఆద్మీ పార్టీ, వీళ్ళందరూ ఒక్కొక్క స్టేట్ ఏ స్టేట్లో ఉన్న చిన్న పార్టీలే అవి. పేరుకి జాతీయ పార్టీలో, ఎందుకంటే అక్కడ కొంచెం పర్సంటేజ్ ఓట్లు వస్తున్న జాతీయ పార్టీ అని ఒక బ్రాకెట్లో పెట్టుకుంటారు, కానీ 2 స్టేట్లలో మా ప్రెజెన్స్ ఉన్నది అని చెప్పుకోవడానికి అవి కూడా జాతీయ పార్టీలు జాతీయంగా వాళ్ళకి పెద్ద ఇంపాక్ట్ లేకపోయినప్పటికీ కూడా వాళ్ళు 2, 3 పొజిషన్లలో వాళ్ళు ఉన్నారు. కాంగ్రెస్ని దాటి వెళ్ళిన ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. సో దీని మీద కొంచెం ఎవరిచ్చారు, ఎందుకు ఇచ్చారు అనేది చర్చ జరగడం మంచిదే. ఏ పార్టీ వాళ్ళకి ఎవరిచ్చినా సరే అది ట్రాన్స్పరెంట్గా, ఇప్పుడు కేసు కూడా అదే. సో ఇంతకుముందు పబ్లిక్ డొమైన్లో లేదు, ఇప్పుడు కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత పబ్లిక్ డొమైన్లో కూడా కేంద్ర ఎన్నికల సంఘం పెట్టింది. యాక్చువల్గా పబ్లిక్ డొమైన్లో లేదు అంటే ఎలక్షన్ కమిషన్కి వీళ్ళు ఇచ్చే ఆడిట్ రిపోర్ట్స్లో ఖచ్చితంగా మాకు ఎన్ని డబ్బులు వచ్చాయి అనేది ఎలక్షన్ కమిషన్కి, ఇన్కమ్ ట్యాక్స్కి చెప్పాలి. ఇప్పుడు కాంగ్రెస్ మీద ఇంకో కేసు కూడా ఉంది, వాళ్ళకి క్యాష్ రూపంలో డబ్బులు తీసుకున్నారు, అది డిస్క్లోజ్ చేయలేకపోతే మూలంగానే వాళ్ళ అకౌంట్స్ కొన్ని ఫ్రీజ్ చేశారు ఈ మధ్య కాలంలో. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ అకౌంట్స్ ఫ్రీజ్ చేశారు, ఎందుకంటే క్యాష్లో తీసుకోకూడదు పొలిటికల్ పార్టీ, అవి క్యాష్లో తీసుకున్నారు, అది డిస్క్లోజ్ చేయలేదు, దాని మీద ట్యాక్స్ కట్టలేదు. ఆ ట్యాక్స్ మందానికి మాత్రమే వాళ్ళు అకౌంట్స్ ఫ్రీజ్ చేశారు, మిగతా అకౌంట్స్ ఓపెన్గానే ఉన్నాయి. ఎక్కడైతే తప్పు ఆడిట్ రిపోర్ట్లు ఇవ్వటమో, తప్పు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడం మూలంగా వాళ్ళ అకౌంట్స్ ఫ్రీజ్ అయినాయి. ఈ ఎలక్టరల్ బాండ్స్ మూలంగా ఇలాంటి తప్పులు జరగడానికి వీలుండదు, ఎందుకంటే అంతా ట్రాన్స్పరెంట్గా వాళ్ళ అకౌంట్లోకి వచ్చేస్తాయి డబ్బులు, ఎవరిచ్చారో తెలియదు. మరి కోర్టు ఎందుకు, సుప్రీంకోర్టు ఎందుకు ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకోకుండా, వాళ్ళ వాదన ఏంటి, కోర్టు వెర్షన్ ఏంటి అసలు? ఇప్పుడు అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అని ఒక సంస్థ, ఒక ఇండిపెండెంట్ సంస్థ, దాంట్లో మంచి ఎమినెంట్ ఎడ్యుకేషనలిస్టులు అందరూ కూడా ఉన్నారు, సుప్రీంకోర్టు లాయర్లు. వాళ్ళు వేసిన పిల్ అంటే అనానమిటీ,
ఎవరో పేరు తెలియకుండా డొనేషన్స్ వస్తున్నాయి, వాళ్ళ పేరు తెలియాలి అందరికీ అనేది మాత్రమే వాళ్ళ కేసు. దీంట్లో డబ్బులు ఇవ్వద్దు అని లేదు, డబ్బులు తీసుకోకూడదు అని లేదు, ఎవరు ఇస్తున్నారు అనేది తెలియాలి అందరికీ, అందరికీ తెలియాలి. అందరికీ తెలిసినప్పుడు కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తే ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి అందరికన్నా ఎక్కువ డబ్బులు ఇచ్చేవాళ్ళు బిర్లా ఫ్యామిలీ, బజాజ్ ఫ్యామిలీ. అది ఓపెన్గా అందరికీ తెలుసు, ఎందుకంటే గాంధీలు కానీ నెహ్రూలు కానీ అరెస్ట్ అయినప్పుడు స్వతంత్రం రాక ముందు నుంచి కూడా బిర్లా హౌస్లోనో బజాజ్ హౌస్లోనో అరెస్ట్ అయి ఉండేవాళ్ళు. తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక 20-30 ఏళ్ల వరకు పాలియస్టర్ బిర్లా తప్ప ఇంకొకరు వేరే వాళ్ళకి తయారు చేయడానికి లైసెన్స్ ఇవ్వలేదు, 2 వీలర్ బజాజ్ తప్ప ఇంకొకటి తయారు చేయడానికి లైసెన్స్ ఇవ్వలేదు. ఆల్మోస్ట్ మన రిఫార్మ్స్ వచ్చి పివి నరసింహారావు గారు వచ్చేంత వరకు కూడా ఈ ఫేవరబుల్ కండిషన్స్లోనే ఆ రెండు కంపెనీలు బిజినెస్ నడిపాయి. సో ఇది ట్రాన్స్పరెన్సీ ఉన్నప్పుడు లేనప్పుడు ఉన్న తేడా మనకి ఇప్పుడు తెలుస్తుంది. కరెక్ట్. అయితే ఇప్పుడు అందరూ దీని మీద చర్చించుకుంటున్నట్టుగా బండారం బయటపడుతుందంటూ కాంగ్రెస్ వాళ్ళు అనడము, లేదు అసలు మీ సంగతి ఏంటో తెలుస్తుంది మొత్తం వివరాలు రానివ్వండి అని చెప్పి అమిత్ షా గారు అనడము, ఇదంతా కూడా నెక్స్ట్ ఎలక్షన్స్ ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి ఫస్ట్ ఫేజ్ నోటిఫికేషన్ కూడా వచ్చేసింది కాబట్టి ఈ ఎన్నికల్లో దీని ఇంపాక్ట్ లేదా ఎన్నికల తర్వాత కానీ ఏమైనా ఉంటుందా పార్టీల మీద? ఇప్పుడు నిజంగా బిజినెస్ హౌసెస్ ఇప్పుడు టాటా ఉందనుకోండి, టాటా వాళ్ళు ఎలక్ట్రల్ ట్రస్ట్ అని వేరే ఉన్నాయి, అట్లా కొన్ని బిజినెస్ హౌసెస్ వాళ్ళు ట్రస్ట్లు పెట్టారు. ట్రస్ట్ పెట్టి వాళ్ళు డైరెక్ట్గా కంపెనీ నుంచి ఇవ్వరు డొనేషన్స్, ఈ ట్రస్ట్ ద్వారా ఇస్తారు. వాళ్ళు ఎలా ఇస్తారంటే టాటా ట్రస్ట్లో ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక ఏ పార్టీకి ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు వచ్చాయి నేషన్ వైడ్స్గా అక్రాస్ ద కంట్రీ, ఆ పర్సంటేజ్ని బట్టి వీళ్ళ డబ్బులు వాళ్ళ అదే దామాషాలో ఆ పొలిటికల్ పార్టీకి డొనేషన్ ఇస్తుంటారు. ఒకవేళ ఈ ట్రస్ట్ దగ్గర 100 కోట్లు ఇవ్వాలనుకున్నారు ఈ సంవత్సరం అనుకుంటే, ఒక పార్టీకి 30% ఓట్లు వచ్చి ఇంకో పార్టీకి 20% ఓట్లు వస్తే 30 కోట్లు వీళ్ళకి 20 కోట్లు వీళ్ళకి ఇస్తారు. అలా ఎంత పర్సంటేజ్ ఓట్లు వస్తే దాన్ని బట్టి ఇచ్చేందుకు ఒక సిస్టమ్ టాటా వాళ్ళు డెవలప్ చేసుకున్నారు. టాటా ఎలక్ట్రల్ ట్రస్ట్ అనేది దాంట్లో పేరు ఉంది దానికి. అది సో ఇలాంటి ట్రాన్స్పరెన్సీ అందరూ పెట్టుకుంటే ఇంకా మంచిది, అన్ని కంపెనీలు కూడా అది పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం చూస్తే మన బాండ్స్ బయటకు వచ్చిన తర్వాత ఒక గేమింగ్ కంపెనీ, ఒక చిట్ ఫండ్ కంపెనీ, ఒక చిన్న ఎలక్ట్రానిక్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక చిన్న కంపెనీ, దాని వాళ్ళ టర్న్ ఓవర్ ఎంత ఉందో తెలియదు కానీ టర్న్ ఓవర్ మించిన డొనేషన్స్ అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఒకటి ఉంది, అదేదో ఒక మ్యాండేటరీ అనుకుంటా కదా. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇస్ మ్యాండేటరీ బేస్డ్ ఆన్ దర్ ప్రాఫిట్స్. వాళ్ళు సర్టెన్ అమౌంట్ స్పెండ్ చేయాలి. ఇది కూడా మ్యాండేటరీయా? ఇది మ్యాండేటరీ కాదు, ఇది మ్యాండేటరీ కాదు, ఇది స్వచ్ఛందంగా వాళ్ళు ఇస్తున్నారు. ఓకే, స్వచ్ఛందంగా. ఇప్పుడు అన్ని పొలిటికల్ పార్టీస్ రన్ అవడానికి ఎక్కడో ఒకటి నుంచి డబ్బులు తీసుకోవాలండి. కొంతమంది మెంబర్స్ దగ్గర నుంచి మెంబర్షిప్ ఫీ రూపంలో తీసుకుంటారు, కొంతమంది స్మాల్ డొనేషన్స్ తీసుకుంటారు. ఇప్పుడు మొన్న చూస్తే ఒక పార్టీ వాళ్ళు 2,000 రూపాయలు అందరూ ఇవ్వండి, మీ శక్తి కొద్ది ఇవ్వండి, ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పి క్యూఆర్ కోడ్ వాళ్ళ వెబ్సైట్లో పెట్టడం జరిగింది. ఇలానే అన్ని పార్టీలు కూడా పెడుతున్నాయి. అటువంటిది పెట్టుకుంటే ఎవరిచ్చేవాళ్ళు వాళ్ళు ఇస్తారు, అకౌంట్లో త్రూ అకౌంట్ వస్తాయి కాబట్టి ఆ పొలిటికల్ పార్టీ దాన్ని అకౌంట్ చూపిస్తుంది. అకౌంట్ చూపించకుండా వచ్చే డబ్బులతోటే మనకు వచ్చే సమస్య అంతా. కరెక్ట్. బ్లాక్ మనీ క్యాష్ రూపంలో తీసుకుంటే వచ్చే సమస్యలే. అది ఆన్లైన్ తీసుకున్నా, బాండ్ రూపంలో తీసుకున్నా, ఇంకో రూపంలో తీసుకున్నా ఎంత వచ్చేది నా అకౌంట్లోకి వస్తుంది. నా అకౌంట్లోకి వచ్చిన తర్వాత నేను దాన్ని ఖచ్చితంగా నా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో దాన్ని చూపించాలి. అందులో ఎట్లాంటి ఇబ్బంది లేదు. కాకపోతే వీళ్ళు అడిగింది ఏంటంటే ఎవరిస్తున్నారో కూడా తెలియాలి. ఏ పార్టీకి ఏ పార్టీ వాళ్ళు ఎంత ఇస్తున్నారో ఆటోమేటిక్ ఎవరికి ఇస్తున్నారు, ఏ పార్టీ వాళ్ళకి ఎవరు ఎంత డబ్బులు ఇచ్చారు అనేది పబ్లిక్ డొమైన్ లో ఉండాలి అనేది మాత్రమే వాళ్ళు అడిగింది. మొత్తం బ్యాన్ చేయాలి ఇంకోటి చేయాలి అని కాదు. అది బట్ బ్యాన్ ఎందుకు చేశారు? అది సిస్టమ్ చేంజ్ చేయాలి అంతే. ఇప్పుడు ఉన్న సిస్టమ్ని మార్చాలి కాబట్టి ఉన్న సిస్టమ్ తీస్తే కొత్త సిస్టమ్ వస్తుంది. సో రేపు పొద్దున మళ్ళీ ఎలక్షన్ అయిన తర్వాత ఎలక్ట్రల్ బాండ్స్ మళ్ళీ రావచ్చు, లేదా ఇంకో రూపంలో రావచ్చు. అందులో ట్రాన్స్పరెంట్గా ఉండేందుకు ఇంకొక కొన్ని మోడిఫికేషన్స్ చేంజెస్ ఏమైనా చేయొచ్చు. చట్టంలో కూడా ఏమైనా మార్పు చేసి ఇలానే కంటిన్యూ చేయొచ్చు. అది మనకి ఏమవుతుందో మనకి ఫ్యూచర్లో తెలుస్తుంది. సో బీజేపీ అందుకనే దీని గురించి పెద్దగా రియాక్ట్ అవ్వలేదు అనుకోవచ్చా? ఎందుకంటే ఏ పొలిటికల్ పార్టీ కూడా పెద్దగా రియాక్ట్ కాలేదండి. మీరు నిజంగా చూస్తే ఇప్పుడు జనతాదళ్ ఎస్ అనుకుంటే ఎస్ఓ యూనో
మాకు ఎవరో కవర్లో పెట్టి డబ్బులు ఇచ్చారు, ఎవరు ఇచ్చారో మాకు తెలియదు అని అఫిడవిట్ ఫైల్ చేశారు. కవర్లో పెట్టి మాకు ఆ బాండ్స్ ఇచ్చారు, మాకు పోస్ట్లో వచ్చినాయి, సీల్డ్కి ఎన్వలప్లో వచ్చాయి, ఎవరిచ్చారో మాకు తెలియదు. ఇట్లాంటి జవాబులు అఫిడవిట్లో ఫైల్ చేసిన పార్టీలు కూడా ఉన్నాయి. కొంతమంది డైరెక్ట్గా అకౌంట్లో వేశారు, పార్టీ ఇచ్చిన తర్వాత ఎవరిచ్చారో తెలియదు, నిజానికి తెలియాల్సిన అవసరం కూడా లేదు. కాకపోతే ఎవరో మా ఆఫీస్లో పడేసి వెళ్ళారు, కవర్లో పెట్టి ఎవరో ఇచ్చి వెళ్ళారు, ఎవరిచ్చారో మాకు తెలియదు అని కోర్టులో ఫైల్ చేశారు కొన్ని పార్టీలు. అది ఐ రెడ్ ఇట్ ఇన్ న్యూస్. సో ఎవరిచ్చారో పార్టీకి కూడా తెలియాల్సిన అవసరం లేదు, వచ్చింది తీసుకున్నారు. ఎందుకంటే తెలిస్తే వాళ్ళకి ఏదైనా ఫేవర్ చేయాలి, అలా చేయడానికి వీలు లేకుండా ఉండటానికే ఈ బాండ్ పెట్టింది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఈ కేసులో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 కోట్లు వచ్చిందంటే అది ఎవరిచ్చారో కూడా పార్టీకి కూడా తెలియదు. ఓకే, ఎందుకంటే దాని మీద ఎవరు ఇచ్చారో పేరు ఉండదు. ఒకప్పుడు మీకు ట్రావెలర్స్ చెక్ ఉండేవి, ట్రావెలర్స్ చెక్ మీద ఏమీ ఉండదు, వాల్యూ ఒకటే ఉంటుంది. మీరు బ్యాంక్ వెళ్ళి డబ్బులు ఇస్తే క్యాష్ ఇచ్చినా సరే ట్రావెలర్స్ చెక్ కొనుక్కునేవాళ్ళు. కొనుక్కుంటే ఇప్పుడు ₹1,00,000 ట్రావెలర్ చెక్స్ 10,000 డినామినేషన్తో తీసుకుంటే చిన్న కట్ అవుతుంది. మీరు క్యాష్ తీసుకెళ్ళటం కష్టం, ట్రావెలర్ చెక్ తీసుకెళ్ళటం ఈజీ. ఆ ట్రావెలర్ చెక్ని ఎక్కడంటే అక్కడ మార్చుకోవచ్చు. ఏదైనా బ్యాంక్ వెళ్ళి ఆ బ్యాంక్ పలానా, ఇప్పుడు మనం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్తున్నాము, ఇప్పుడంటే క్రెడిట్ కార్డులు, యూపీఐ పేమెంట్లు అన్నీ వచ్చాయి కాబట్టి ఎవరైనా డబ్బులు జోబులో పెట్టుకోవడం లేదు. ఒకప్పుడు అవి లేనప్పుడు క్యాష్ తీసుకెళ్ళాలంటే కష్టమైంది కాబట్టి ట్రావెలర్స్ చెక్ రూపంలో తీసుకెళ్లేవాళ్ళు. ట్రావెలర్స్ చెక్ తీసుకెళ్ళినప్పుడు ఇమ్మీడియట్గా దాన్ని ఎన్క్యాష్ చేసేవాళ్ళు ఇంకో బ్యాంక్లో, అప్పుడు క్యాష్ కూడా ఇచ్చేవాళ్ళు. ఎక్కడన్నా షాపులలో కానీ షాపింగ్ చేసినప్పుడు కానీ ఈ చెక్ ఇస్తే క్యాష్ ఈక్వల్గా వాళ్ళు తీసుకోవచ్చు. అది సో అటువంటిదే ఎలక్ట్రల్ బాండ్ కూడా. కాకపోతే అప్పుడు తెలుస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్టుగా చెక్ ఇస్తే ఎవరిచ్చారో చెక్ ఎవరిచ్చారో తెలుస్తుంది, ఇక్కడ తెలియదు. కాకపోతే తెలుసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు బ్యాంకు ద్వారా బ్యాంక్ వాళ్ళ దగ్గర ఉంటుంది డేటా, ఎందుకంటే ప్రతి బాండ్కి ఒక నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ ఎవరికి ఇష్యూ చేసాము అనేది బ్యాంక్ దగ్గర ఉంటుంది. బ్యాంక్ వాళ్ళు క్యాష్ తోటి ఎవరైనా డబ్బులు నగదు ఇస్తాము అంటే బాండ్ ఇయ్యరు, అది ఓన్లీ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయటమో లేకపోతే చెక్ రూపంలోనో వాళ్ళు డబ్బులు బ్యాంకులో ఇవ్వాలి. అప్పుడు మాత్రమే వాళ్ళ పేరు మీద బాండ్ రిలీజ్ చేస్తారు. ఆ బాండ్ తీసుకెళ్ళిన తర్వాత పొలిటికల్ పార్టీస్ మాత్రమే దాన్ని ఎన్కాష్ చేసుకోవచ్చు. అది కూడా వాళ్ళ అకౌంట్లో డిపాజిట్ చేస్తేనే. ఇప్పుడు నాకు ఎవరో బాండ్ ఇచ్చారు, అది నేను తీసుకెళ్ళి బ్యాంక్లో ఇస్తే బ్యాంక్ వాళ్ళు దాన్ని నాకు క్యాష్ ఇవ్వరు, నా అకౌంట్లో డబ్బులు వేయరు, ఎందుకంటే నేను రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీ కాదు. ఆ పొలిటికల్ పార్టీకి మాత్రమే ఆ బాండ్ ఎన్కాష్ చేసుకుని ఉంటుంది. అది కూడా 10 రోజుల టైం, ఇష్యూ చేసిన డేట్ నుంచి 10 రోజుల లోపల వాళ్ళు ఆ పర్టికులర్ పొలిటికల్ పార్టీ దాన్ని ఎన్కాష్ చేసుకోవాలి. 11వ రోజు బ్యాంకు వెళ్ళినా అదే చెల్లుబాటు కాదు. ఆ డబ్బులు మళ్ళీ కొన్న వాళ్ళకు కూడా వెళ్ళవు, అవి డైరెక్ట్గా ప్రైమ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్లోకి ట్రాన్స్ఫర్ అయిపోతాయి. ఓకే, సో ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి వ్యక్తులకి ఇది అప్లికేబుల్ కాదు, పార్టీలకు మాత్రమే, పార్టీల అకౌంట్లకు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. అయితే కార్పొరేట్ కంపెనీలైనా ఏవైనా కూడా లాభాపేక్ష లేకుండా ఏది సాధారణంగా కార్పొరేట్ కంపెనీలు అస్సలు చేయవు. సో ఇంత పెద్ద మొత్తంలో సరే బీజేపీ అంటే దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో అధికారంలో ఉంది కాబట్టి ఆ మాత్రం వచ్చిందని మనం అర్థం చేసుకోవచ్చు. కేవలం చిన్న చిన్న పార్టీలు లైక్ ఇక్కడ ఒక స్టేట్లో అధికారంలో ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ కానీ, వైసీపీ కానీ, జేఎంఎం కానీ, టీఎంసీ కానీ, వీళ్ళకి ఇంత పెద్ద మొత్తంలో ఈ ఎలక్టోరల్ బాండ్ రూపంలో డబ్బు రావడాన్ని ఎలాంటి నిజంగా ఆ పార్టీల మీద ప్రేమ ఉండిచ్చినట్ట, లేకపోతే వీళ్ళు ఏమన్నా తిరిగి ఏమన్నా ఫేవర్ చేసినట్ట, లేకపోతే ఏంటి, ఎలా మనం అర్థం చేసుకోవాలి? ఓపెన్ సీక్రెట్ అనుకోవాలా? ఎట్లా? దీని మీద తప్పకుండా ఎంక్వైరీ జరుగుతుంది ఇప్పుడు. ఎందుకంటే మనం చూస్తే కొన్ని కంపెనీల టర్న్ ఓవర్ కన్నా వాళ్ళు ఇచ్చిన డొనేషన్ ఎక్కువ ఉంది. ఇది ఎలా సాధ్యం? అదే అంటే వాళ్ళు ఎక్కడి నుంచో డబ్బు తీసుకొని అది కంపెనీలు బ్లాక్ మనీ లాండరింగ్ లాంటి యాక్టివిటీ కొన్ని చేశాయి. ఒక లాటరీ కంపెనీ ఉంది, అందరికన్నా ఎక్కువ డబ్బులు ఇచ్చింది, వాళ్ళ టర్న్ ఓవర్ కన్నా ఇచ్చిన డబ్బులు ఎక్కువ ఉన్నాయి. ఆ డబ్బులు ఎవరికి ఇచ్చారంటే అందరికన్నా ఎక్కువ డిఎంకే పార్టీకి వచ్చాయి, లాటరీ కంపెనీకి. ఏది ఇంతకు ముందు హర్యానా విషయంలో వచ్చినటువంటి గేమింగ్ కంపెనీ అది వేరే. ఇది లాటరీ కంపెనీ ఒకటి, గేమింగ్ కంపెనీ ఒకటి. ఒక గేమింగ్ కంపెనీ టీఎంసీకి ఎక్కువ డబ్బులు ఇచ్చింది. సో ఇందాక మీరు చెప్పినట్టు కాంగ్రెస్ హయాంలో 2 సంస్థలు చెప్పారు, అదే ఏంటది బజాజ్ బిర్లా ఏదో చెప్పారు. సో ఇట్లా ఏవో ఉంటాయి, ఏదైనా ఉండొచ్చు, అది ఇప్పుడు బయటకు వస్తుంది ఇప్పుడు. అది అయితే దీని మూలంగా బయటకు వచ్చింది. ఈ కేసు మూలంగా గవర్నమెంట్కి లాభమే జరిగింది, దేశానికి లాభమే జరిగింది. ఎందుకంటే ఇటువంటివి బయటపడటం మూలంగా ఎవరైతే ఏ పార్టీ వాళ్ళైతే అన్డ్యూ అడ్వాంటేజ్, అనుచిత లబ్ధి పొందారో వాళ్ళు జవాబుదారీ.
నాకు ఎవరు ఇచ్చారో తెలియదు అనడానికి వీల్లేదు. ఫేవర్ ఆశించి ఏ పార్టీ అయితే తీసుకుందో వాళ్ళు దే విల్ ఫేస్ ద కాన్సిక్వెన్సెస్. ఇప్పుడు నాకు ఎవరు ఇచ్చారో తెలియదు అని తప్పించుకోవడానికి కొంచెం అవకాశం ఉంది. కానీ ఎంక్వైరీ జరిగినప్పుడు మన ఈడీ కానీ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కానీ ఈ కేసులు మనం చూస్తున్నాం. ఈ పిఎంఎల్ఏ కింద అంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ వాటి కేసుల కింద ఇప్పుడు మనకు చాలా కేసులు దొరుకుతున్నాయి ఇప్పుడు. సో వాటిల్లో ఈజీగా దొరకపట్టగలుగుతారు మనీ ట్రయల్ ట్రాన్సాక్షన్ చూసి. సో మనకు రాబోయే రోజుల్లో ఇంకా కొన్ని కేసులు బయటకు వస్తాయి దీని మూలంగా. వీ హ్యావ్ టు వెల్కమ్ దిస్ మూవ్. సో కోర్టు నిర్ణయాన్ని మనం స్వాగతించాల్సింది. కోర్టు నిర్ణయాన్ని తప్పకుండా స్వాగతించాల్సిందే. కాకపోతే ఇలాంటి బాండ్స్ లాంటివి ఇంకోటి ఏదన్నా సిస్టమ్ ఒకటి పెడితే బాగుంటుంది. లేకపోతే మళ్ళా పాత సిస్టమ్ లాగా క్యాష్ ఎక్కువ చలామణిలోకి రావటం, క్యాష్ రూపంలో వాళ్ళు డబ్బులు తీసుకోవటం, అకౌంట్లో చూపించకపోవటం. ఇప్పుడు బాండ్ కాబట్టి ఖచ్చితంగా ధైర్యంగా ఇచ్చారు, డబ్బులు ఇచ్చేవాళ్ళు కూడా. ఇంకా నా పేరు తెలియదు, నేను ఇచ్చినప్పుడు నా పేరు తెలియదు, ఎవరు ఇచ్చారో ఏ పార్టీకి ఇచ్చారో పక్క పార్టీ వారికి తెలియదు. ముఖ్యంగా రేపు పొద్దున ఆ పార్టీ అధికారంలోకి రాకపోతే నేను ఇచ్చిన కంపెనీ మీద అధికారంలోకి వచ్చిన కంపెనీ ఏమన్నా ఆంక్షలు పెట్టే అవకాశం ఉంది. అందుకని అప్పుడు ఈ పాత సిస్టంలో అవకాశం లేదు, ఎందుకంటే ఎవరు ఇచ్చారో తెలియదు. కానీ ఇప్పుడు పేరు బయటకు వస్తుంది. ఇప్పుడు అధికారంలోకి రాని పార్టీకి డబ్బులు ఇచ్చిన కంపెనీ మీద అధికారంలోకి వచ్చిన పార్టీ దాని మీద ఏమైనా చర్యలు తీసుకోవడానికో వాళ్ళని బ్లాక్ లిస్ట్ చేయడం రివెంజ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆల్ రైట్ రాజేష్ గారు, చాలామందికి తెలియనటువంటి విషయాల్ని తెలియజేశారు. అసలు ఏంటిది, ఏ విధంగా జరుగుతుంది, దీని వెనక లాజిక్ ఏంటి, నష్టం ఏం జరుగుతుందని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. నమస్తే. సో ఈ ఎన్నికల సంస్కరణల్లో భాగంగా తీసుకొచ్చినటువంటి ఈ ఎలక్టోరల్ బాండ్లని సుప్రీంకోర్టు రద్దు చేసింది, బ్యాన్ చేసింది. అయితే ఇది మరొక రూపంలో దీన్ని తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది భవిష్యత్తులో. అది ఎన్నికల తర్వాత కావచ్చు, లేదా మరికొన్ని నెలల తర్వాత కావచ్చు, తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో ఇవి లేకపోవడం కారణంగా బ్లాక్ మనీ చలామణికి ఎక్కువ అవకాశం ఉండేది. ఈ తీసుకురావడం ద్వారా బ్లాక్ మనీకి కొంతవరకు అడ్డుకట్ట వేయడం జరిగింది. బట్ ఇప్పుడు సుప్రీంకోర్టు నిర్ణయాన్ని కూడా స్వాగతించాల్సిందే. కాకపోతే ఇలాంటి వ్యవస్థ అనేది మరొక సంస్కరణ రూపంలో తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందనేది నిపుణులు చెబుతున్నటువంటి మాట. ఇది వాటి ప్రత్యేక చర్చా కార్యక్రమం. కీప్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.